యాదవుల్ని జయించేటటువంటి శక్తివంతులు భూమి మీద ఎవరు లేరు కనుక ఇంత చిన్న చిన్న లాజిక్లను వదిలేసి అసలు సంబంధం లేని విషయాలను పట్టుకొచ్చి ఆయన బైబిల్ దేవుణ్ణి కవర్ చేసుకోవడానికి సమర్థించుకోవడానికి ఆయన పడే పాటలను చూస్తుంటే అసలు నవ్వాలో ఏడవాలో జాలి పడాలో తెలియని పరిస్థితి నాకు. ఇక ఇంతటితో ఈ ఎన్కౌంటరు బాగా నేను కంప్లీట్ చేస్తున్నాను. ఎందుకంటే విజయప్రసాద్ గారి మేధో స్థాయి ఏమిటి అనే విషయం మనకి పూర్తి అవగాహన వచ్చింది కనుక ఇక నా సమయాన్ని ఎక్కువ వృధా చేసుకోదలుచుకోలేదు. చివరిగా విజయప్రసాద్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా ఒక విషయాన్ని మనవి చేస్తున్నాను. విజయప్రసాద్ రెడ్డి గారు, మీ మీద నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదు, వ్యక్తిగతంగా మన ఇద్దరి మధ్య ఎలాంటి స్పర్ధలు లేవు. ఎందుకంటే మీ ఇంటి పక్కన మా ఇల్లు లేదు, మీ పొలం పక్కన మా పొలం లేదు, ఏదో భూ వివాదాలు ఉన్నాయి, వేరే వేరే వివాదాలు ఉన్నాయి అని చెప్పుకోవడానికి కూడా మత విశ్వాసాల పరంగా మీకు నాకు ఉన్నటువంటి అభిప్రాయ భేదాల సందర్భంలో కొన్ని విషయాలు మాట్లాడవలసి వచ్చింది.